పూర్వకంగా దేవుని నామమున ఆరాధన చేద్దాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేటువంటి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అన్నాడు కాలేబు తన దేవుడైన యెహోవా నిండు మనసుతో సేవించాడు గనుక తన అడుగుపెట్టు స్థలము తనకు పొందుకున్నాడు. అడు పౌలు శిలలు చెరసాలలో ఉండగా స్తుతించగా చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. ఇజ్రాయేలు ప్రజలు కేవలం స్తుతించడం ద్వారా యెరికో కోట గోడలు కూలగొట్టబడ్డాయి. పేతురు చెరసాలలో ఉండగా సంఘం అత్యాశక్తితో ప్రార్థించగా చెరసాల తలుపులు తెరవబడ్డాయి. కనుక స్తుతించడము ద్వారా సమస్తమైన కార్యములు జరగగలవు. స్తుతించడము ద్వారా అద్భుతములు జరుగుతాయి. కనుక స్తుతించుదాం, దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 విడుదల 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 స్తుతి 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 మహిమ ఘనత ప్రభావములు నీకే నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడా నీకు వందనాలు, మహోపకారి నీకు వందనాలు, పాపుల రక్షకుడు నీకు వందనాలు. పాపులను ప్రభు రక్షించడానికి ప్రభు భూలోకానికి వేధించినటువంటి యేసుక్రీస్తు ప్రభు నీకు వందనాలు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. మృత్యు చేయడానికి నీకు వందనాలు, పరమ ప్రభు కుమార్ నీకు వందనాలు, పరమ వైద్యుడ నీకు వందనాలు, ఆశ్చర్యకరుడ నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు వందనాలు, బలవంతుడైన దేవుడ నీకు వందనాలు, సుతులకు పాత్రుడ స్తోత్రారుడ నీకు వందనాలు రాజా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మీరు ఆకాశము దాసుడైన దేవుడు ఆయన, కోటాను కోట్ల దూతలు, కెరూబులు, సెరాఫులు, 24 పెద్దలు ప్రభు నిత్యము ఆరాధిస్తూ ఉంటుండగా ఆరాధనలు అందుకుంటున్నటువంటి ఆరాధ్య దైవమా, హల్లెలూయా. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు రాజా, స్తోత్రాలు, స్తుతి. ఎవరు మౌనముగా ఉండకండమ్మా, మౌనముగా ఉండడానికి ఇక్కడ రాలేదు, కానీ నోరు తెరచి మనస్సు వాచ కర్మన యేసునామమున ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో ఆయన ఆకాశంలో ఆహారం ఇవ్వగల దేవుడై ఉన్నాడు, ఆయన బండనుంచి నీళ్ళని ఇవ్వగల దేవుడై ఉన్నాడు, సముద్రం 2 పాలుగా చేయగల దేవుడై ఉన్నాడు, ఆయన ఆహారము దయచేసేటువంటి దేవుడై ఉన్నాడు, 5,000 మందికి ఆహారం పంచగల దేవుడై ఉన్నాడు. కుంటి వారిని బాగు చేసే దేవుడు, చెవిటి వారిని బాగు చేసే దేవుడు, మూగవారిని బాగు చేసేటువంటి దేవుడు, పక్షవాయు గల వారిని బాగు చేసేటువంటి దేవుడు, చనిపోయిన వారిని బ్రతికించేటువంటి దేవుడు, సేన దేవులు పట్టిన వారిని విడుదల దయచేసేటువంటి దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతగల దేవుడు. ఆకాశము క్రింద, ఆకాశము పైన, భూమి కింద, భూమి పైన అన్ని నామముల కంటే పైనామము యేసు నామము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకే రాజా, స్తుతులు మీకే నాయన, స్తుతి మీకే నాయన, స్తుతి 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 మీకే రాజా. విడుదల విడుదల యేసు నామమున విడుదల కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే యేసు రాజా నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. చాపి ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా,
ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, అవునునైనా, నిత్యమగు తండ్రి, అయ్యా, సమాధానకర్తకు అధిపతి, అవునునైనా, యేసు రాజు నీకు వందనాలు. స్తోత్రమయ్యా. మా కొరకు త్వరలో రానైన మారనాథా అయ్యా, నీకే వందనాలు. మారనాథా నీకే స్తోత్రాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములను మీకే ఆపాదిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటే మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున ఈ చిన్ని ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ. అందరం కూర్చుందాం. ఎవరు అల్లరి చేయొద్దు, చక్కగా దేవుని మాటలు వినాలి. ప్రాముఖ్యమైనటువంటి సమయము. దేవుని యొక్క మాటలు విందాం. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆయన మాటలు మన హృదయంలో స్థిరపరుచుకొని ఆయన మాటల ప్రకారం జీవించడానికి మనం సిద్ధపడదాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ రాజేష్ గారు ఆనెపురం గ్రామంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. వారు వచ్చి మరి వాక్య సందేశం అందించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాం. హల్లెలూయా. 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 చాలా సంతోషం మరలా ఈ ఊరికి రావడం. చర్చి ఓపెనింగ్కి వచ్చాను, మరలా ఈరోజు రావడానికి దేవుడు కృపించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రాముఖ్యంగా తండ్రి గారికి, అలాగే అన్నగారికి, అందులో నాతో వచ్చిన ప్రతి టీంకి, అందరికి కూడా నిండు వందనాలు. మీ అందరికి కూడా నిండు వందనాలు. హల్లెలూయా. అందరు బాగున్నారా? నా ముఖం పాత ముఖమేగా, కొత్తదేదే కాదుగా. అందరు సంతోషంగా వాక్యం వినడానికి ఇష్టపడండి. చాలా సంతోషం. ఈరోజు మనం ఈ రీతిగా కూడుకోవటం చాలా సంతోషకరమైన విషయం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకొంచెం చెప్పొచ్చేమో. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు అని నమ్మిన వారు బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. గట్టిగా చెప్దామా? ఇప్పుడు గట్టిగా నమ్మి చెప్దాం. హల్లెలూయా. మంచిది. దేవుని మాటలు వింటానికి మనం సిద్ధపడదాం. దేవుడు మనతో మాట్లాడును గాక. ఎంతమంది దేవుడు ఈరోజు నాతో మాట్లాడతాడని ఆశ కలిగి ఉన్నారు? దేవుడు నాతో మాట్లాడతాడు ఈరోజు. నేను దేవుని మందిరంలోకి వచ్చా, దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడతాడు. ఎవరైతే విశ్వసిస్తారో వారితో దేవుడు తప్పక మాట్లాడతాడు. హల్లెలూయా. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మనందరితో మాట్లాడే దేవుడు. నిజంగా దేవుని మాట ఎంత గొప్పదంటే, దేవుని మాట మనకు ఆదరణ కలుగు చేస్తుంది. దేవుని మాట మనకు నెమ్మదిని కలుగు చేస్తుంది. దేవుని మాట మన గుండెల్లో ఉన్న భారాన్నంతా ఒకసారి దించేస్తుంది. నిజంగా ఆయన మాట ఎంత ప్రభావం గలదంటే చాలా ప్రభావం గలది. అనుభవిస్తే కానీ ఆనందం తెలియదు. చాలామంది అనుభవించరు. అనుభవిస్తే దేవునిలో ఆనందం ఏంటో మీకు తెలుస్తుంది. ఈ క్రిస్మస్ నెల ప్రారంభం నుండి రోజు అనుభవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇది ఆఖరిలో రెండోది అన్నట్టు. అంటే ఇక లాస్ట్ వచ్చాం, ఫైనల్కి వచ్చేసాం. హల్లెలూయా. కానీ ఒక మాట మీతో చెప్పాలని ఆశ ఉంది. మీరు ప్రభువులో ఆనందించండి, దేవుడు మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుని మందిరానికి ఆసక్తిగా రావడానికి ఇష్టపడండి. ప్రార్థన చేయడానికి ఆసక్తిగా ఉండండి. దేవుని మందిరంలో పాటలు పాడడానికి ఆసక్తి కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తాడు. చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే, దేవుని మందిరానికి రాం, దేవుని సన్నిధిలో పాట పాడడానికి ఇష్టపడం, దేవుని సన్నిధిలో వాక్యం చదవడానికి ఇష్టపడం, కనీసం కొద్దిసేపు కూర్చొని దేవుని మాటలు వినడానికి ఇష్టపడం. కానీ మనం చాలా ఆనందాన్ని కోల్పోతున్నాం. అది అసలు మంచిది కాదు. నూతన సంవత్సరంలోకి మీరు రాబోతున్నారు. కనీసం నూతన సంవత్సరంలోనైనా నేను ప్రతి వారం మందిరానికి వెళ్తాను నాయనా, ప్రతిసారి నీలో నేను గడుపుతాను ప్రభువా, ప్రతిసారి నేను నీలో ఉంటాను నైనా అని ఎప్పుడైతే మనం ఒక తీర్మానానికి వస్తామో అద్భుతంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. మంచిది. దేవునికి మాటలు వినడానికి సిద్ధపడదాం. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. ఆయన ఎంత గొప్ప దేవుడయ్యా అంటే, ఆయన బైబిల్లో రాయబడిన ఒక మాట, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఆకాశం ఆయన సింహాసనం బట్ట, భూమి ఆయన పాదపీఠం. అంటే ఆకాశం మీద కూర్చుంటే ఆయన కాలు కింద అందన్నాయి. చిన్న దేవుడు అంటారా, పెద్ద దేవుడు అంటారా?
బాలయేసు నేడు పుట్టేను. ఆయన బాలుడేం కాదు, ఆయన అర్థమవుతుందా? ఆయన మహాదేవుడు అని బైబిల్ చెప్తుంది. ఆయన మహోన్నతుడని బైబిల్ చెప్తుంది. ఆయన సర్వశక్తిమంతుడని బైబిల్ చెప్తుంది. ఆయన సర్వాధికారి అని బైబిల్ చెప్తుంది. ఆయన ఉన్నతమైన వాడు అని బైబిల్ చెప్తుంది. అటువంటి గొప్ప దేవుడు ఒక బాలయేసుగా, ఒక మానవునిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే, ఆయన మనందరి పాపములను తీసివేయడానికి వచ్చాడు. ఆయన మనలందరినీ కూడా ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు రావడం ద్వారా ఏం జరిగింది? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? రావడం ద్వారా ఎలాంటి కార్యాలు జరిగాయో ఒక 3 విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. వాళ్ళందరికీ వచ్చా? అందరికి వచ్చు కదా. వాళ్ళు అన్నీ రాకపోయినా ఖచ్చితంగా వస్తుంది కదా, అంతేనా కదా? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళగానే రాసి ఇచ్చింది అదే. ఇటు సైడ్ రైట్ సైడ్ ఒక లెఫ్ట్ సైడ్ ఒక కదా, ఆ రెండే రాసిచ్చారు. ఎక్కువ రాయలే, ఎందుకంటే గుర్తుపెట్టుకోలేమని. నేను కూడా అదే ఆశిస్తున్నా. మీకు ఆ మీద 2 ఆ మీద వచ్చే అక్షరాలతో కూడిన వాక్యమే ఈరోజు చెప్తా. హల్లెలూయా. ఆ 2 మాటలు, ఆ 3 మాటలు అక్షరాలతో గుర్తుపెట్టుకోండి, ప్రయత్నం చేయండి. హల్లెలూయా. నెంబర్ 1 మనం చూద్దామా? యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనాన్ని మనం చూద్దాం. కొంచెం జాగ్రత్తగా వాక్యాన్ని చదవడానికి ఇష్టపడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనాన్ని మనం చదువుదాం. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహించబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి. ఇక్కడ మనం చూస్తున్నమాట, తండ్రి ఆకర్షించకపోతే, అర్థమవుతుందా? అక్కడ రాస్తున్న మాటను మనం చూడగలిగితే అక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు. 45వ వచనంలో కనుక ఆ తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. ఇక్కడ తండ్రి ఆకర్షిస్తేనే గాని, తండ్రి ఆకర్షించకపోతే యేసు ప్రభు దగ్గరకు ఎవరు రారు. బాగా వినండి మాట. తండ్రి ఆకర్షిస్తే, నెంబర్ 1 ఆకర్షణ. యేసు ప్రభు పుట్టడం ద్వారా ఏం జరిగిందయ్యా అంటే అట్రాక్షన్, ఆకర్షణ జరిగింది. ఏంటి ఆకర్షణ? తండ్రి పిలవడం ప్రారంభించాడు. బాగా గుర్తుందా? గొర్రెల కాపర్లు మందని కాస్తూ ఉన్నాడు. కాస్తూ అంటే ఆ రాత్రి వేళ ఏం చేస్తున్నారు వాళ్ళు? గొర్రెల కాపర్లు మందని కాస్తూ ఉన్నారు. కాయడం అంటే ఏంటి చెప్తారా? కాయడం అంటే ఏంటి? మాట్లాడరా, సరదాగా మాట్లాడుకుందాం. కాయడం అంటే ఏంటి? తిన్ మేత మెయ్యనా? మేపడం వేరు, కాయడం వేరు. కాయడం అంటే మందను చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు. మందను ఆ రాత్రి వేళ ఎక్కడ తోడేళ్ళు వచ్చి తింటాయా, ఎక్కడ గుంట నక్కలు వస్తాయా, ఎక్కడ ఆ పులి పడిపోతుందా, ఎక్కడ విష సర్పాల చేత మంద పాడైపోతుందా అని వారు నిద్ర మానుకొని ఆ మందను కాస్తూ ఉన్నారు. ఆ రాత్రి వేళ మందను ఎంత జాగ్రత్తగా కాస్తూ ఉన్నారంటే, అరే నువ్వు పండుకో, నేను మేలుకుతూ ఉంటా, మళ్ళీ నేను పండుకున్నప్పుడు నువ్వు మేలుకుతూ ఉండు అని మందను చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు. ఎందుకంటే గొర్రెల కాపర్లకు గొర్రెలే ఆస్తి. గొర్రెల కాపర్లు ఏదైనా ఒక 1000 రూపాయలు వచ్చినాయంటే, లేదా ఒక 5000 వచ్చినట్టు వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ఇంకో 2 గొర్రెలు కొంటారు. ఇంకోటి ఏం కొనరు వాళ్ళకి వచ్చిన ఆలోచన ఒకటే, గొర్రెలు మేపడం, గొర్రెలు గాయడం, గొర్రెలు కొనడం, గొర్రెలు అమ్మడం. అంతమించి ఇంకొక ఆలోచన ఉండదు. ఈరోజు మనం ఆలోచించాలా? ఆ మందను చాలా జాగ్రత్తగా కాస్తున్నప్పుడు ఆకాశంలో ఎప్పుడూ వినబడని స్వరం వినపడతా ఉంది. ఎందుకు వినపడుతుందయ్యా అంటే, తండ్రి అయిన దేవుడు అక్కడున్న ప్రజలను ఆకర్షిస్తున్నాడు. ఎందుకు ప్రజల దగ్గరకు దేవుని దూత రావాలి? ఎందుకు గొర్రెల కాపరుల దగ్గరకు దేవుని దూత పంపబడాలి అంటే, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు దగ్గరకు వెళ్ళమని ఆకర్షించడం ప్రారంభించాడు ఆయన. ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు ఆకర్షిస్తూ ఉన్నాడు. దేవుడు ఆకర్షించకపోతే ఎవరు తండ్రి వద్దకు రాలేరు. ఈరోజు దైవ సేవకుల్ని ప్రతి ఇంటి ముందుకు ఎందుకు తీసుకెళ్ళాడో తెలుసా? మిమ్మల్ని ఆకర్షించడానికి.
ఎక్కడో సువార్త పరిచర్య చేస్తున్న దైవ సేవకులందరూ మీ గ్రామానికి ఎందుకు వచ్చారో తెలుసా? మీ గ్రామ ప్రజలందరినీ దేవుడు ఆకర్షించాలని కోరుకున్నాడు. ఎక్కడో సేవ చేస్తున్న ఆ సేవకుడు తన ఆస్తిని, అంతస్తుని అన్నిటిని వదిలేసి, సౌకర్యాలను వదిలేసి, బంధువులను వదిలేసి, మిత్రులను వదిలేసి, అందరినీ వదిలేసి, చుట్టము కానీ రక్త సంబంధికులు కానీ ఎవరు లేని ఈ ప్రాంతానికి వచ్చి ఈ చివర ఎందుకు బతుకుతున్నాడో తెలుసా? దేవుడు ఆ సేవకుడు ద్వారా మిమ్మల్ని ఆకర్షించాలని కలిగి ఉన్నాడు. కానీ మీకు ఆ సేవకుడు అంటే విలువ లేకపోవచ్చేమో, కానీ దేవుడికి ఆ సేవకుడు అంటే విలువ 100%. 100% ఇది గ్యారంటీ. దేవుడి దృష్టిలో దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా ఆకర్షించాలని కోరుకుంటాడు. ఆ గొర్రెల కాపరులతో దేవదూత మాట్లాడుతుంది. వీళ్ళు గజగజలాడిపోయారు. ఆ మందలో చీకట్లో ఏ పాము వస్తుందా అని దీప బుడ్లు పెట్టుకొని వాళ్ళు అలా చూస్తుంటే ఆకాశంలో ప్రకాశవంతమైన వెలుగు వచ్చేసరికి వాళ్ళు భయపడటం ప్రారంభించారు. ఎప్పుడు చూడని వెలుగు వారు ఆ దినమున చూశారు. దేవుడు వెలుగు ద్వారా వారిని ఆకర్షించడం ప్రారంభించాడు. ఆకర్షించి వాళ్ళతో చెప్తున్న మాట, కాపురులారా మీరు భయపడకండి. దేవుడు ఎందుకు ఆకర్షిస్తాడో తెలుసా? మనం భయపడకూడదని. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు ఆకర్షిస్తాడు? ఆయనకేదో అక్కరయ్యి నువ్వేదో ఇస్తావని, నువ్వు ఇచ్చేదేదో మూటలు కట్టుకుందామని కాదు. అర్థమవుతుందా మీకు? చాలామంది మందిరానికి రావాలంటే భయపడుతూ ఉంటారు. నేనేమి ఇవ్వాలి. నీది ఎవరికి కావాలంటే? నేను అప్పుడప్పుడు మా కూతురికి బిస్కెట్ ప్యాకెట్లు తెస్తా. ఒకటి దీను కట్ట తెస్తా. ఎందుకంటే మా ఊరు దూరం ఉంటుంది కొట్లకి, షాపులకి. కిరాణా షాపులో కొంటే అది స్టాక్ అయిపోయిన వేస్తూ ఉంటాడు. చీమలు బొక్కలు వేసిన ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఇదంతా వద్దని చెప్పి డేట్ చూసుకొని ఒక 6 నెలలు 7 నెలలు ఉండేవి చూసుకొని తీసుకొచ్చి ఇంట్లో పెడతా. పోయి నేను ఏమంటున్నాను తెలుసా? చక్కగా డాడీ బిస్కెట్లు తెచ్చిండని తీసుకుంటుంది. ఆమె తీసుకుందంటే, మమ్మీ ఒకటి ఇస్తావా డాడీ అంటే, ఎందుకు అడిగా? నేను కొనుక్కోలేనా? నాకు అర్థం కాకడ్డా. కొనుక్కొచ్చింది ఎవరు? నేనేగా. అవునేగా, నేనేగా. పక్కన అంకులైతే తెచ్చిలేగా. మరి నేను అడుక్కోవాల్సిన అవసరం ఏముంది ఆమె కాడ? ఎందుకు అడగాలి ఆమెని? ఎందుకు అడగాలి? బిస్కెట్ కొనుక్కోలేని పరిస్థితులు నేను ఉన్నానా? ఆమె దగ్గర చేయి చాచే పరిస్థితులు నేను ఉన్నానా? ఎందుకు అడుగుతున్నానో తెలుసా? నా కూతురు నన్ను ప్రేమిస్తే నాకు ఇస్తుంది. నోట్లో పెట్టుకొని నానిపోయినా ఆ బిస్కెట్ ఎవరైనా తినడానికి ఇష్టపడతారండి? పక్కన వాళ్ళు. తండ్రికి అది ఇచ్చినా, నా కూతురు ఇచ్చింది, నా కూతురు ఇచ్చింది, నా కొడుకు ఇచ్చాడు. దేవుడు నువ్వు ఇచ్చే దానికోసం ఎంతో ఇస్తామని కాదు. కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం 24వ కీర్తన, ఆకాశము నాదే, భూమి నాదే, సమస్తము నాదే అని చెప్తున్నాడు. అసలు దేవుడు ఇవ్వకపోతే మనం ఎక్కడున్నామండి? ఆయన మనకి ఇచ్చాడు. నా బిడ్డ నన్ను ప్రేమిస్తుందా లేదా, నా కొడుకు నన్ను ప్రేమిస్తుందా లేడా అని దేవుడు ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మీరు భయపడవద్దు, మీరు దిగులు చెందవద్దు అని చెప్తూ మీ కొరకు ఒక లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. మీరు వెళ్ళండి, వెళ్ళి సంతోషముతో ఆనందముతో మీరు ఆయన దర్శించుకోండి అని దేవదూత ఎందుకు చెప్పింది అంటే, అక్కడున్న గొర్రెల కాపరులను ఆకర్షించడానికి. ఈరోజు మీ ప్రాంతంలో సువార్త చేయబడటానికి కారణం అదే. నీకు కూర్చోబెట్టి మీటింగ్స్ చెప్పించేది అందుకే. నీకు భోజనం పెట్టి, ఆహారము పెట్టి, ఇదిగో నీకు ఎంతగానో దేవుని వాక్యాన్ని విత్తేది ఎందుకయ్యా అంటే, దేవుడు తన సేవకుని ద్వారా ఆకర్షిస్తున్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత, శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవదూతలతో పని తగ్గిపోయింది. ఇప్పుడు ఎవరయ్యా దేవదూత అంటే, దేవుని సేవకుడే. నీ గ్రామానికి ఒక దూత ఉన్నాడు. నీ గ్రామంలో ఒక దూత ఎప్పుడూ తిరుగుతూనే ఉండాలి. అందుకని నేను చెప్తా, శ్రీకాంత్ బ్రదర్, నువ్వు అక్కడి నుండి వస్తే నేను ఒప్పుకోను. ఎన్నో మార్లు ఈ మాట చెప్పా. ఇందాక కూడా ఫోన్లో అదే అంటున్నాడు, అన్నా ఇక్కడే ఉన్నా అన్నా, వచ్చేసినన్నా, ఇక్కడే ఉన్నా, మీరెంతో నన్ను బలవంతం చేశారన్నా ఆ మాట అండి. నిజమే, గ్రామంలో దూత ఎప్పుడూ తిరుగుతూనే ఉండాలి. హల్లెలూయా. మా ఆనేపురం మీ ఊర్లో నాకు తెలిసి ఒక భాగం ఉండదో నాకు తెలియదు, కానీ అక్కడ నేను ఉంటా. ఏ అర్ధరాత్రి పోయినా అక్కడ నేను ఉంటా. ఎందుకంటే దూత ఎప్పుడూ తిరుగుతూనే ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడూ కాపలే. ఆ గొర్రెల కాపర్లు మంద చుట్టూ ఏం చేస్తారు? ఇది ఒక మంద, ఇది దేవుని మంద. ఈ మంద చుట్టూ తిరుగుతూనే ఉండాలి. హల్లెలూయా. అద్భుతమైన దేవుడు, మనల్ని ఆకర్షించే దేవుడు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఇదిగో ఆయన దూత వచ్చి గొర్రెల కాపర్లకు ఏం చెప్తా ఉంది? మీరు వెళ్ళండి. వెలుగు ద్వారా ఆకర్షించాడు, అలాగే స్వరము ద్వారా ఆకర్షించాడు తన దేవదూత ద్వారా. వారు అక్కడే వారి మందను విడిచిపెట్టి దేవుణ్ణి మహిమపరచడానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా.
దేవుడు ఆకర్షిస్తే నువ్వు ఏమైనా వదిలేస్తావు. హల్లెలూయా. దేవుడు ఆకర్షిస్తే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని కొరకు త్యాగం చేయడానికి ఇష్టపడతావు. ఖమ్మంలో మాకు ఇల్లు ఉండేది. ఎంత పరిస్థితులు బాగున్నాయంటే అంత పరిస్థితులు బాగుంటాయి. కానీ మేము ఉండే దగ్గర ఏముంటాయో తెలుసా, మాతో పాటు ఎక్కువ జనం ఉండరు, మాతో పాటు పాములు ఉంటాయి, మాతో పాటు తేళ్ళు ఉంటాయి. చాలాసార్లు మా అత్తయ్య మా మాయ రోజు ఫోన్ చేస్తారు, ఎట్టున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటారు. మీరు కూడా వచ్చారనుకుంటే కదా, చాలామంది వచ్చారు. ఊరి చివరు ఉంటాం, పొలాల్లో ఉంటాం. ఎన్ని వస్తాయో నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలే అన్ని పాములు అన్ని తేళ్ళు ఖమ్మంలో. ఆనేపురం వెళ్ళాక బోళ్ళు చూసా. హల్లెలూయా. నిజంగా మొన్న కొండసిలువ వచ్చేసింది, ఎంతలా ఉంది అలా వచ్చేసింది. నిజంగా దేవుని మహాకృప. నా కూతురికి కానీ నాకు కానీ మాకు కానీ ఎంతవరకు దేవుడు ఏ హాని కలగకుండా కాచి కాపాడాడు. ఎందుకో తెలుసా దేవుని మాట విని మనం దేవుని కొరకు సమర్పణ చేసుకుంటే దేవుడు ఇవ్వవలసిన కాపుదల ఇస్తూనే ఉంటాడు. ఈ రోజున ఈ ప్రాంతానికి ఒక దూత పంపబడ్డది. ఆ దూత మీ సేవకుడే. ఆ దూత ద్వారా మీకు ఏ మాటలైతే చెప్పబడుతున్నాయో ఆ మాట మీరు చెవులారా విందురుగాక. ఆ చెవులారా విని మనసారా గ్రహించి మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ స్వరము విన్న వెంటనే గొర్రెల కాపర్లు అప్పటిదాకా మందను కాస్తున్న వారు, ఇదే నా ఆస్తి, ఇదే నా అంతస్తు, ఇంతకు మించిన గొప్పదేమీ లేదు, వీటిని కాసుకొని మేము బతకాలి అనుకున్న వారు సైతం దేవుని స్వరం వినగానే మందను పక్కన పడేశారండి. వెళ్ళి చూద్దాము రండి అని త్వరగా వెళ్ళాను అని రాయబడింది. అక్కడ త్వరగా వెళ్ళానని రాయబడింది. ఒక్కొక్కరు తొందర పెట్టుకుంటున్నారట. అరే మంద పరిస్థితి పోతే పోయింది. హల్లెలూయా. అది అలా వస్తుంది దేవుడు ఆకర్షించుకుంటే. మిమ్మల్ని అందరినీ దేవుడు ఆకర్షించుకున్నాడు, చలిలో పరిగెత్తుకొని వచ్చారు. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ దేవుడు ఆకర్షించుకున్నాడు కనుక మందిరానికి వెళ్ళాలని ఆలోచన కలిగింది. మిమ్మల్ని అందరినీ దేవుడు ఆకర్షించుకున్నాడు కనుక ఈ స్థలంలో ఉండాలా, దేవుని మాటలు వినాలని ఆసక్తి కలిగింది. మిమ్మల్ని అందరినీ దేవుడు ఆకర్షించుకున్నాడు కనుక మీరు దేవుని కొరకు ఎలాంటి పని చేయడానికైనా సంసిద్ధముగా ఉండడానికి ఇష్టపడతారు. కారణం ఒకటే, దేవుడు మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకున్నాడు, ఆకర్షించుకున్నాడు. ఇది నాన్న దేవుడి తేటగా నీతో మాట్లాడుతున్నమాట. నిన్ను ఆకర్షించుకున్న తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీవు ఇతరులను ఆకర్షించే వారిగా మారాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. నిన్ను దేవుడు ఆకర్షించుకున్నాడు కదా, నీ కుటుంబంలో ఇంకా ఆకర్షించబడలేదా? నీ ద్వారా ఆకర్షించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ బంధువులలో ఇంకా ఆకర్షించబడలేదా? అయితే వారు నీ ద్వారా ఆకర్షించబడాలని కోరుకుంటున్నాడు. నీ గ్రామంలో ఇంకా కొంతమంది ఆకర్షించబడలేదా? అయితే నీ ద్వారా ఆకర్షించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు కోరుకునేది నా ప్రజలు నా దగ్గరకు రావాలని. మత్తయి సువార్త 1:21 మనం చూస్తే, తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు, కన్యక గర్భాన పుట్టాడు అనే మాట ఎంత స్పష్టంగా రాబడి ఉందో తెలుసా? కారణం మనమంతా ఆయన ప్రజలం. మనలందరినీ ఆకర్షించుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నెంబర్ 1 ఆకర్షణ. నెంబర్ 2 మనం చూద్దామా? యోహాను రాసిన సువార్త 1:4-5 మనం చదువుదాం. 4-5 ఆయనలో 4-5 ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. ఇక్కడ మనం చూడగలిగితే ఏమంటున్నాడే అంటే, రెండవదిగా అరుణ అనగా వెలుగు. అరుణ అంటే వెలుగు అని అర్థం. ఇక్కడ వెలుగు గురించి మాట్లాడుతున్నమాట. అక్కడ రాస్తా ఉన్నాడు, ఏమన్నాడు? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే వెలుగై ఉన్నాడు. ఆయన అరుణై ఉన్నాడు అనగా వెలుగై ఉన్నాడు. మన దేవుడు వెలిగించే దేవుడు. అందుకే ఇక్కడ రాస్తున్నమాట, వెలుగు ఏమైందట చూడండి, ఎంత బాగా ఇక్కడ రాస్తా ఉన్నాడు చూడండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, చీకటిలో ప్రకాశిస్తుంది. ఆ వెలుగు కటిక చీకటి ఉంది, ఆ చీకటిలో వెలుగు ఏమవుతుంది? మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. ఏమవుతుంది? నా మీద అలగొద్దే దయచేసి అందరూ. నా మీద అలుగుతే మాట్లాడకండి, అలగకపోతే మాట్లాడు. ఏమవుతుంది? ఆ వెలుగు ప్రకాశిస్తుంది. ఆ పదం రావట్లేదా? వెలుగుతుందని చెప్దాం. ఆ వెలుగు ఏం చేస్తుంది? వెలుగుతుంది, కానీ అది చీకటి ఇంకా అలాగే ఉండిపోయింది. ఆ వెలుగు ఇంకా ముందుకు వెళ్ళట్లేదట. అందుకే ఇక్కడ రాస్తా ఉన్నమాట, ఇది మీ కొరకే దేవుడు మాట్లాడుతున్నమాట.
మనందరి కొరకు దేవుడు మాట్లాడుతున్నమాట. చూడండి అక్కడ ఏమంటున్నాడు, వెలుగు వెలుగుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. గ్రహించట్లే చీకటి, ఆ వెలుగును స్వీకరించట్లే. ఈ లోకమంతా చీకటితో ఉంది కనుక ఆ వెలుగు ఎంత మాత్రము కూడా ఏం చేయట్లేదట, గ్రహించట్లే, గ్రహింపులోకి రావట్లే. యేసు ప్రభు గురించి ఇంత సువార్త జరుగుతున్నా, యేసు ప్రభు గురించి నీ ఇంటికి వచ్చి ఒక పత్రిక ఇచ్చినా, యేసు ప్రభు గురించి టీవీలో వాక్యం నువ్వు విన్నా, ఎంత మటుకు నువ్వు దాన్ని గ్రహించట్లే. చాలా మంది విననట్లు వదిలేస్తారు యేసయ్య వార్త. ఎందుకయ్యా అంటే నువ్వు చీకటిలో ఉన్నావు కనుక వెలుగుని గ్రహించలేకపోతున్నావు. అందుకే ఇక్కడ రాస్తా ఉన్నమాట, గ్రహించలేకపోతున్నారు. అయితే దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను. ఒక మనుషుడున్నాడు. అతని పేరేంటంటే యోహాను. బాప్తిసం ఇచ్చి యోహాను. అతని మూలముగా అంటే అతని ద్వారా అందరూ విశ్వసించున్నట్లు అతడు దేన్ని విశ్వసించడానికి, వెలుగును విశ్వసించడానికి. అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు వచ్చెను. సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు వెలుగై ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇక్కడ నమ్ముతున్నారు అందరూ? వెలుగై ఉన్న దేవుడు మీ ఊరిలో వెలిగించబడాలి. ఆమేన్. వెలిగించబడాలి అంటే యోహాను లాంటి మనుషుడు నీ ఊరిలో ఉండాలా? హల్లెలూయా. ఈ యోహానును దేవుడు ఎందుకు ప్రత్యేకించాడో తెలుసా? ఈ యోహానుని దేవుడు ఎందుకు ఆకర్షించుకున్నాడో తెలుసా? యోహానుని ఎందుకు సిద్ధపాటు చేశాడో తెలుసా? తన ద్వారా ఆ వెలుగు ఏం చేయబడుతుందట, సాక్ష్యముగా ప్రకటించబడటానికి. హల్లెలూయా. ఈరోజు ఇస్తాలపురం ప్రాంతములో ఈ వెలుగుని ముందుకు తీసుకొని వెళ్ళేవారు కావాలి. నువ్వు ఉన్నావా? నేను రెడీ అని చెప్పగలుగుతావా? ఆకర్షించుకున్నాడా లేదా దేవుడు నిన్ను? ఆకర్షించుకుంది ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి రావు కదా, ఆకర్షించుకుంది నువ్వు బాప్తిసం పొందవు కదా, ఆకర్షించుకుంది నీ పాపమును విడిచిపెట్టి ఈరోజు పరిశుద్ధంగా బ్రతకవు కదా. ఇవన్నీ చేస్తున్న నీవు ఆ వెలుగును ముందుకు తీసుకెళ్తున్నావా, ఇంకా అలాగే ఉంచుతున్నావా? దేవుడి గౌరవ కావాలో తెలుసా? వచ్చి పోయాడు. ఓ పాట ఉంటుంది, చిన్నప్పుడు నేను పాడతాను. ఓ శిలక అని పాడతారు కదా, వస్తుంది పోతుంది ఓ రామశిలక అంతేగా. చర్చి కూడా చాలామంది వస్తారు, పోతున్నారా లేదా? కానీ దేవుడికి వచ్చిపోయేటోళ్ళు కాదు కావాల్సింది, వచ్చి ఉండేటోళ్ళు కావాలి. హల్లెలూయా. వచ్చి పోయేటోడు వల్ల లాభం ఉండదు, వచ్చి ఉండేవాడి వల్ల లాభం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు ఉండాలి? దేవుని సాక్షిగా బ్రతకాలి. ఎందుకు ఉండాలి? ఈ ప్రాంతములో, ఈ ప్రదేశములో నువ్వు అనేకమైన చోట్ల దేవుని సాక్షిగా ఉంటే, బాప్తిసం ఇచ్చు యోహాను దేవుని మార్గాన్ని ఎలా సరళము చేశాడో నీవు కూడా ఇస్తాలపురం ప్రాంతంలో యేసయ్య మార్గాన్ని సరళం చేస్తావు. దేవుడికి కావాల్సింది వాళ్ళు. దేవుడికి కావాల్సింది ఎవరు? దేవుని మార్గాన్ని ఇస్తాలపురంలో సరళం చేసేవాళ్ళు కావాలి. నాకు ఇస్తాలపురం రాగానే ఫస్ట్ అనిపించింది తెలుసా? నేను వచ్చింది మా అత్తయ్య ఇంట్లో ఉండడానికి. కొత్తగా పెళ్ళయి వచ్చా. నాకు మనసులో సంతోషం కంటే బాధ ఉండిపోయింది. ఈ ఊర్లో ఒకటే ఒక చర్చి ఉంది, ఆ చర్చి పండక్కే తెస్తున్నారని తెలిసింది. నేను ఫస్ట్ రాగానే కనుక్కుంది చర్చి గురించి కనుక్కుంటే సంవత్సరానికి ఒకసారి తెస్తున్నారని తెలిసింది. ఎంత గుండెల్లో బాధేసిందో తెలుసా? గుండె పిండేసినట్టు అయిపోయింది. అయ్యో ఏంటి ప్రభువా, ఊరంతా తిరిగా, ఊరు చూస్తే చాలా పెద్దది, సేవ చేయాలనిపించింది కానీ నాకు దర్శనం లేదు. ప్రభువా మరి ఏం చేయను అయినా? సువార్త చేయి, దేవుని పని చేయి. నాతో పాటు వెనక నా భార్య, ముందు ఒక మైక్ కొట్టం, వెనక ఒక భార్య ఇలాంటి స్పీకర్ ఒకటి ముందు పెట్టుకొని, అదే నా కొడుకు అదే నా కూతురులాగా ముందు పెట్టుకొని వచ్చి ఆ రాత్రి అక్కడే ప్రార్థన పెట్టి మరలా వెళ్ళిపోయేది. ప్రతిసారి అంతే చేసేది. దానికి కారణం ఏంటిదో తెలుసా? మీరేదో నాకు ఇచ్చారా ఎప్పుడైనా సువార్త చేస్తే? ఎప్పటికి కూడా చెప్తున్నా, నేను పెట్టుకునే వస్తా. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానో తెలుసా? దేవుని యొక్క మార్గము సరళం చేస్తే అద్భుతం దేవుడు చేస్తాడండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రతిరోజు మందిరం తీసేది ఉందా లేదా? ఇప్పుడు మనకి 100% ఉంటుంది. నేను అన్నా తీయడమే కాదు, నువ్వు ఉండాలా. హాస్పిటల్ తీసుకుంటే సరిపోదు, డాక్టర్ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలా. ప్రతి ఊర్లో హాస్పిటల్ కట్టారా లేదా? ప్రతి ఊర్లో హాస్పిటల్ వచ్చిందా రాలేదా? తీసుకుంటానే మూసుంటున్నాయా? ప్రస్తుతానికి తీసుకుంటానే మూసుంటున్నాయా? మా ఊర్లో మూసే ఉంటాను.
ఏ ప్రయోజనం లేదు, ఉరికితే బంగ్లా ఉరకాల. నాకు అర్థం కావట్లే, ఎందుకు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ సూదిరేసే డాక్టర్ ఖచ్చితంగా ఉండాల. పాంగర్స్ వస్తాడో తెలియదు, తేలిగరిసి వస్తాడో తెలియదు, జ్వరం వస్తాడో తెలియదు కదా, ఏదో ఒక రోగంతో వస్తాడో, వచ్చినప్పుడు అందుబాటులో ఒక సూదేసే వాళ్ళు ఉండాలా, ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఉండాలా. మందిరాలు కట్టబడితే సరిపోలే, నిలబడగలిగిన సావుకుడు కావాలా. హల్లెలూయా. అదే వెలుగుని ప్రకాశింపజేసే సాక్షి. బాప్తిసం ఇచ్చి యోహాను చేశాడు ఆ పని. ఈరోజు దైవ సేవకులకు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్గా మీరు మీ కుటుంబాల్లో వెలుగు ప్రకాశం పొందేలాగా, యేసు ప్రభుని గురించిన వార్త ముందుకు వెళ్ళేలాగా మీరేం చేయాలా? మీరు నిలబడాలి. నేను చెప్తున్నాను ఈ మాట, రాయేష్ పాస్ గారు రాశారా కొత్తగా బైబిల్? లేదుగా. అక్కడ ఏమని రాయబడి ఉంది? మళ్ళీ ఒకసారి చదువుతున్న మాట చదవండి బ్రదర్. ఏమంటున్నాడు? దేవుని యొద్ద నుండి ఒక మనుషుడు దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా, అతని ద్వారా, అతని మూలముగా అందరూ విశ్వసించిన. అందరూ, నువ్వేమంటావు? నా భర్త మారితే చాలు, నా పిల్లలు మారితే చాలు, నా కుటుంబం మందిరానికి వస్తుందా, ఓకే. అయ్యగారు మా అబ్బాయికి పెళ్ళి అవుతుంది, నా కోడలు దేవుని సన్నిధికి వచ్చినట్టు, అక్కడతో ఆగిపోతావు నువ్వు. అయ్యగారు మా అమ్మాయికి పెళ్ళి అవుతుంది, నా అల్లుడు దేవుడు నమ్ముకున్నటువంటి చాలయ్యా, నా కుటుంబం అంతా మారింది. నాకు అర్థం కాదు, నీకు ఎంత స్వార్థం ఉంది, ఎంత స్వార్థం ఉంది నీకు. అవునంటారు కదా, స్వార్థమే అది. నా కుటుంబం వరకే అనుకుంటే అది స్వార్థమా కాదా? ఒకవేళ మన దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ కుటుంబం కోసమే ఆలోచిస్తే దేశానికి స్వతంత్రం వచ్చేదండి? ఒక సైనికుడు తన కుటుంబం కోసమే ఆలోచిస్తే పోయి ప్రాణత్యాగం చేస్తాడా? ఒక రైతు తన కుటుంబం కోసం మాత్రమే ఆలోచిస్తే వ్యవసాయం చేస్తాడా? ఎంత నష్టాలు కలుగుతున్నా మళ్ళీ పంట వేస్తాడు. వరదొచ్చి పంట కుప్పగూలిపోయి నాశనం అయిపోయిన మరలా పంట వేస్తాడు. ఎందుకయ్యా? ఏ కూలను ఆలోచించుకుంటే పైసలు రావా? వస్తాయి. కానీ రైతు ఆలోచన నాతో పాటు మరొకటి కడుపు నింపాలి. సోల్జర్ ఆలోచన నా దేశాన్ని నేను కాపాడుకోవాలని. స్వతంత్ర సమరయోధుల యొక్క ఆలోచన ఏంటయ్యా అంటే, నా దేశంలో ఉన్న వారందరూ సురక్షితంగా స్వతంత్రులుగా ఉండాలని వారు ఆశతో ప్రాణం పెట్టారు. నా యేసయ్య ఆశ ఏంటో తెలుసా? ప్రపంచమంతా పరలోక రాజ్యంలో ఉండాలా. ప్రపంచ జనులందరూ పరలోక రాజ్యంలో ఉండాలా. ప్రపంచంలో ఉన్న వారందరూ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళడానికి వీలు లేదు. అది నా దేవుని ఆశ. అందుకే అన్నాడు, అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆయన రాకడ ఇంకా ఏం చేస్తున్నాడట? ఆలస్యము చేస్తున్నాడు అని బైబిల్లో రాయబడి ఉంది. ఎందుకయ్యా ఆయన రావడం ఆలస్యం చేస్తున్నాడు? అంతటా అందరూ మారు మనసు పొందారండి. ఎలా మారు మనసు పొందారండి? నువ్వు వార్త తీసుకపోతేనే కదా వాళ్ళు మారు మనసు పొందేది. నువ్వు దేవుని కాడి మోస్తేనేగా వాళ్ళు మారు మనసు పొందేది. నువ్వు వెళ్ళి చెప్తేనేగా వారు మారు మనసు పొందేది. మనం చెప్పం, మనం చెయ్యం. నేను అనుకున్న ఊరంతా ఈరోజు సువార్తలో పాలు భాగస్తులు అవుతారేమో అనుకున్నా. క్రైస్తవ బిడ్డలందరూ 50 మంది వెళ్ళి సువార్త చేస్తే ఎలా ఉంటుంది? అదొక అద్భుతం, అదొక అద్భుతం. దేవుడు కోరుకునేది అది. నెక్స్ట్ సంవత్సరంలో లేదా నెక్స్ట్ నెలలోనే సువార్తకు మళ్ళీ వస్తాం ఈ ప్రాంతానికి. నేను చూస్తా దినాన్ని ఎంతమంది సువార్తకి వెనక బయలుదేరతారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు నీ మీద పెడుతున్న భారం ఏంటిదో తెలుసా? నీ ద్వారా వెలుగు అలా వెళ్ళిపోవాలండి. హల్లెలూయా. నీలో ఉండి వెలుగు పోకపోతే నువ్వు జీవం కలిగిన దానివి, జీవం కలిగిన వాడు కానే కాదు. నెంబర్ 1, దేవుడు నిన్ను ఆకర్షించుకున్నాడు. నెంబర్ 2, దేవుడు ఏం చేస్తున్నాడంటే అరుణోదయముగా అంటే సూర్యునిగా అంటే కిరణాల వలె ఆయన వెలుగు వలె, వెలుగు ద్వారా మనల్ని ఆకర్షించుకున్నాడు. దేవుడు అంటున్నాడు, నీవే ఒక వెలుగుగా వెళ్ళమంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమంటాడు? మీరు లోకమునకు చీకట. మీరు చీకట అంటున్నారేమో, పాస్టర్ గారు కూడా వెలుగు అంటున్నాడు ఏమనిపిస్తుంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏంది? గట్టిగా మాట్లాడవచ్చు కదా. ఇంట్లో పంచాయతీలు ఎలా ఉంటాయి కదా, చర్చిలో అయితే పెదాలు మాత్రమే కదా. ఇంటికాడ ఎలా ఉండదో, ఎలా ఉంటుంది? నీ స్వరం 10 ఇల్లులు వినపడుతుంది. మా అమ్మ అంతే అరిసేది. మాది గుట్ట మీద ఇల్లు, ఖమ్మంలో ఉన్నప్పుడు పాత ఇల్లు. గుట్ట కింద ఆడుకోవడానికి వెళ్ళేది. మా అమ్మ మమ్మల్ని పిలిచిందంటే గుట్ట కింద కనపడుతుంది. ఒకసారి వింటాం కొంచెం ఉంటుంది కదా పిల్లలకి, ఆటలలో పడిపోయి మళ్ళీ వదిలేస్తాం.
మళ్ళీ ఒక్కసారి వినపడుతుంది కొంచెం వాయిస్ ఎక్కువతో, అప్పుడు కొంచెం వినపడుతుంది, ఇప్పుడు కొంచెం గట్టిగా వినపడుతుంది, అయినా వదిలేస్తాం. ఇంకొకసారి ఎలా ఉంటుందో తెలుసా, గంభీరంగా గొంతుతో దగ్గరకు వస్తూ ఉంటుంది ఆ వాయిస్. అంటే మా అమ్మ అరుచుకుంటూ వస్తుందని అర్థం. మా అమ్మ ఈ బజార్లో వస్తుంటే ఆ బజార్లో గొట్టెక్కి ఇంట్లో పడేది, రోడ్డు మీద కొడితే పరుపోద్దేమో అని. అర్థమైంది? ఎందుకంటే ఆ స్వరం పెద్దగా ఉంటుంది ఇంట్లో కాడ. నిజమే కదా? మా అమ్మ అంత స్వరం పెద్దగా ఉంది. నిజంగా మా అమ్మ దేవుని సేవ చేసింది. మా అమ్మ విశ్వాసిగా ఉన్నప్పుడే ఇంచుమించు 50 మందిని చర్చికి తీసుకెళ్ళేది. మా అమ్మ ద్వారా వెనక సైన్యం కదిలేది. ఆ చర్చిలోకి వెళ్తే అప్పుడు నిండేది. అప్పటిదాకా ఇంకా గుట్ట మీద వాళ్ళు రాలేదుగా, గుట్ట మీద వాళ్ళు వస్తే చర్చి నిండేది అన్నట్లుగా ఉండేది. ఎందుకంటే కష్టపడాలా. ఈరోజు సేవలో పెట్టాడు దేవుడు నిజంగా అద్భుతంగా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఒక సేవకుడు కష్టపడటం కాదు, అందరం కష్టపడాలి. ఇది మన దేవుని పని. సేవకుడు ఒక్కడే నా దేవుని పని అనుకుంటున్నాడు. మీరు అనుకుంటున్నారా ఇది నా దేవుని పని అని? ఎంతమంది అనుకుంటున్నారు ఇది నా దేవుని పని అని? అనుకుంటున్నారా? అనుకుంటే మీరు ఏం చేయాలా? మన దేవుడే నాయన సువార్త ప్రకటించడం ఎవరి పని? మన దేవుని పనే. అని కోరుకుంటున్నాడు అందరూ అంతటా మారు మనసు పొందవాలనని. అందులో ఈ స్థలపురం రావట్లేదా? వస్తుందా? అంతటా అంటే స్థలపురం ఉందా లేదా? ఉంది అన్నవారు గట్టి చేతులు ఎత్తారు పైకి. స్థలపురం కూడా ఉందండి దేవుని దృష్టిలో అనేవాళ్ళు. మరి స్థలపురం మారాలంటే స్థలపురంలో వాళ్ళు ప్రకటించాలా, బయట వాళ్ళు ప్రకటించాలి? మొన్ననే ఎలక్షన్స్ వస్తాయి. 11 14 మీకు ఆడ ఎలక్షన్స్ 11 14. పక్కూరోళ్ళు వచ్చి ఓట్లు వేసారా, మీరు ఓట్లు వేసారా? పక్కూరోళ్ళు వచ్చి ఓట్లు అయితే గెలుస్తారా? ఎవరేయాలా? రాజేష్ పాస్టర్ వస్తే ఏనిస్తారా? నాకు ఆధార్ కార్డు ఉంది, నాకు ఓటర్ ఐడి ఉంది, నేను ఓటేస్తా అని మీ ఊరు వస్తే వేయిస్తారా? నీకు ఓటు ఆడుంది ఆడ అయిపో అంటారు. ఇప్పుడు మీరు ఓటేస్తే ఎలాగైతే ఇక్కడోళ్ళు గెలుస్తారో, మీరు బలంగా ఇక్కడ పని చేస్తే దేవుని కార్యం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని వెలుగుని ప్రకాశింపనివ్వకుండా అడ్డుపడేది ఎవరో తెలుసా? మీరే. ఈ ఊరిలో దేవుని వెలుగు ప్రకాశించకుండా ఆగిపోయింది అంటే ఈ ఊరు వారు తప్ప మరొకరు కారణం కాదు. ఒక మాట చెప్పనా, దేవుని పని విషయంలో అభ్యంతరం చేసే వారిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మత్తయి సువార్తలో రాయబడి ఉంది, తిరగల రాయి గట్టట నడి సముద్రంలో పడేస్తాడట. అర్థమవుతుందా మీకు? వాక్యం అర్థమవుతుందా? ఎవరైతే దేవుని పనికి ఆటంకంగా ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడట? తిరగల రాయి కట్టి, ఒక వాక్యం చదువుతున్నాడు, అయ్యగారు రెఫరెన్స్ చెప్పండి. మిక్కిలి లోతైన సముద్రంలో. సముద్రమే కాదు, మిక్కిలి. ఎంతమంది బయటికి రాగలుగుతారు? తిరగల రాయి కట్టిన తర్వాత బయటకు వస్తారా? రాయి కట్టి నడు సముద్రం అయితే బయటకు వచ్చేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? చచ్చూరుకుంటావు. ఎంత ఇరదేం లేదు, చచ్చూరుకోవడమే విలవల్లాడిపోయి. జాగ్రత్త. దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ ద్వారా వెలుగు ప్రకాశించకపోతే, నీ ద్వారా దేవుని పని జరగకపోతే, నీ ద్వారా దేవుని కార్యాలు జరగకపోతే, నీ ద్వారా దేవుని యొక్క ప్రకాశమైన వెలుగు ప్రకాశించకపోతే తిరగరి రాయి తప్పదు నీకు, నడి సముద్రం తప్పదు నీకు. జాగ్రత్త. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒకసారి ఆలోచించుకో, నా ద్వారా దేవుని పని జరుగుతుందా, జరగట్లేదా? దేవుని పనికి నేను ఆటంకమా కాదా? యోహాను ద్వారా ఏం చేయబడిందంట? వెలుగు ఏం చేయబడదట? ప్రకాశింప. మత్తయి సువార్త 3వ అధ్యాయం చూస్తాం. ఆయన మార్గాన్ని సరళం చేసాడు. అర్థమవుతుందా? ఈ స్థలపురానికి మార్గాన్ని మీరు ఏం చేయాలా? సరళం చేయాలి. యేసయ్య మార్గాన్ని బలంగా వేయండి. నిజంగా దేవుడు గొప్ప సేవ జరిగిస్తాడు. హల్లెలూయా. 100%. మీరు పని చేస్తా అంటే మేము ఎప్పుడు మీతోనే ఉంటాం. పని చేయని వాళ్ళతో అవసరం లేదు, పక్కన పడేయండి. ఖచ్చితంగా జాగ్రత్త. నెంబర్ 1 దేవుడు ఆకర్షించుకున్నాడు. నెంబర్ 2 మనకు వెలుగు ప్రకాశించేలాగా చేశాడు. ఆ వెలుగును మనం ముందుకు తీసుకెళ్ళాలి. మరొక మాట మనం చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 30వ వచనం. 28, 30 వరకు చదువుదాం. 11, 28వ వచనం, 30వ వచనం వరకు చదువుదాం. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణానికి ఏం కలుగుతుంది? విశ్రాంతి దొరుకును. ఇక్కడ దేవుడు అంటున్న మాట,
నెంబర్ 3, యేసు ప్రభు వారు భూలోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే, నెంబర్ 1 ఆకర్షించుకోవడానికి వచ్చాడు, నెంబర్ 2 వెలుగు ప్రకాశించడానికి వచ్చాడు, నెంబర్ 3 ఎందుకు వచ్చాడయ్యా అంటే ఆశ్రయం కలిగించడానికి. ఆశ్రయం ఇచ్చేవాడు ఎవడూ లేడు భూమి మీద. ఏ విషయంలో? వాన వస్తే తడవకుండా నీకు ఇంట్లోకి రమ్మని చెప్పే వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? ఆకలి అయితే అన్నం పెట్టడానికి ఈ లోకంలో ఉన్నారు. బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చేవారు ఈ లోకంలో ఉన్నారు. లేరంటారండి? ఎంతమంది దానం చేసేవారు, దానం చేసేవారు వీళ్ళందరూ కూడా ఎంతమంది ఇది చేసుకుంటూ సహాయం చేయట్లే? ఖచ్చితంగా సహాయం చేస్తున్నారా లేదా? సహాయం చేస్తున్నారు. ఈ బట్టలు ఇచ్చే వాళ్ళు ఉంటారు ఈ లోకంలో, అన్నం పెట్టే వాళ్ళు ఉంటారు ఈ లోకంలో. ఇదిగో అదే రీతిగా ఇంట్లోకి రమ్మనే వాళ్ళు ఉంటారు. కానీ నీ పాపాన్ని తీసివేసేవాడు, నీ భారాన్ని తీసివేసేవాడు ఎవరూ లేరు. నీ భారం ఎలాంటి భారం అంటే ఒక మనుషుడు తీసేసేది కాదు. ఎందుకంటే వాడు మోస్తున్నాడు, వాడిదే వాడు తీసుకోలేకపోతున్నాడు. పాపం చేయనోడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉండారా? దేవునికి వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? పాపము నాలో లేదని ఎవడైతే అంటాడో వాడు దేవుణ్ణే అబద్ధికుడిగా మారుస్తున్నాడు అని బైబిల్ వాక్యం చెప్తాడు. ఎందుకంటే ఎవరి మూట వాళ్ళకు ఉంది. ఓ ముసలమ్మాట గడ్డి మోపు మోయలేక ముక్కులు ముక్కుంటాను వస్తూ ఉంటాంటే ఒక అతను ఆగి ట్రాక్టర్ దున్నుకొని వస్తున్నాడు. మొత్తానికైతే అటునుండి వస్తున్నాడు, అదంతా తోలి వస్తున్నాడు. ఆ ముసలామను చూసి, అయ్యో ఇది ముసలామ, ఇది ఎడమవుతుంది, ఊరు చివరి దాకా పోవాలా, ఇటు చూస్తే కిలోమీటర్ దూరం ఉంది, ఎడమవుతుంది ముసలామ అనుకొని ఆయన అనుకున్నాడట ఏమైనా ఎక్కించుకుందామని. ట్రాక్టర్ ఆపి ఎవరి కోసం అమ్మా, ఎవరి కోసం? ముసలమ్మ కోసం ఆపి ఆ మూట దించి ఆమె నెత్తి మీద నుండి ట్రాక్టర్లు వేసాడట. ఆ ముసలమ్మను కూడా ట్రాక్టర్కి ఇచ్చాడట. ఇక పోతా ఉంటే, అమ్మా ఎక్కడ నుండి వస్తున్నా నువ్వు? ఇక ఇక్కడేనా ఆ గడ్డి మోపు ఎత్తుకొని వస్తున్నా, పలానా చోట అంటే అప్పుడు సరే మాట్లాడటం డ్రైవింగ్లో పడిపోయి మాట్లాడకుండా డ్రైవింగ్ చేస్తున్నాడు. వెనకుండి మూలుగు శబ్దం వినపడుతుందంట. ఈ ముసలిదానికి ఏమైందిరా? నేను ఎన్నికి తిరిగి చూడగానే మరలా గడ్డి మోపుని ఎత్తున పెట్టుకొని కూర్చుందట. అసలు ఎందుకు ఆమెను ఎక్కించుకున్నాడు? ఆ బరువు మొయ్యలేదనే. కానీ ఆమె ఏం చేస్తుంది? మీద పెట్టు, పిచ్చిదానా ముసల్దానా, నువ్వు మొయ్యలేవనే కానీ నేను పైకి ఎక్కించుకుంది, నువ్వెందుకు మళ్ళీ నా మూట నేను మోస్తానులేయ్యా, నా మోపు నేను మోసుకుంటానులేయా అన్నదట. అంటే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? దేవుడే ఈ లోకానికి వచ్చి నీ భారాన్ని తీసివేస్తానని దేవుడు చెప్తుంటే, అందుకే ఇక్కడ రాస్తున్నమాట, సమస్త జనులారో మీరు నా యొద్దకు రండి, మీ భారాన్ని ఏం చేస్తా అంటున్నాడు ఆయన? తీసివేస్తాను. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? భారాన్ని పెంచుకుంటాం కానీ తీసేస్తాను లేదు, మళ్ళీ మేము అదే మోస్తాం. నిజంగా దేవునికి వాక్యం చెప్తున్నమాట, అందుకే రాస్తా ఉన్నాడు అక్కడ. మళ్ళీ ఒకసారి చదువుదాం అదే మాటను, మనం ఒకసారి చూద్దాం. 28వ వచనం ఏనా చదివేది? 28. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేద్దును. నేను ఎవరినయ్యా అంటే సాత్వికుణ్ణి, నేను దీన మనసు కలిగిన వాడిని కనుక. ఇప్పుడు ఏమన్నా నా దగ్గరకు వస్తే నేను నీకేం చేస్తా అన్నాడు? భారాన్ని తీసివేస్తా అన్నాడు. కానీ దేవుడు ఒక కండిషన్ పెడుతున్నాడు. ఏంటి ఆ కండిషనో తెలుసా? అక్కడ అంటున్నాడు, నా యుద్ధకు రండి అంటూనే నా కాడి మీ మీద ఎత్తుకోవాలా. ఇప్పుడు చెప్పండి, దేవుడి కాడి నువ్వు ఎత్తుకోకపోతే దేవుడు నీకు ఏం కలుగు చేయడు? విశ్రాంతి కలుగు చేయడు. గుర్తుపెట్టుకోండి. చాలామంది దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు నెమ్మది కావాలా, శాంతి కావాలా, సమాధానం. నో ఛాన్స్. ఎవరికయ్యా దేవుడు నెమ్మదినిస్తాడు? ఎవరికయ్యా దేవుడు అనేకమైన స్థితిగతుల్లో దేవుడు తోడుగా ఉంటాడయ్యా అంటే యేసయ్య కాడిని మీదేసుకోవాలి. దేవుని కాడి మనం మీదేసుకోకపోతే దేవుడు పట్టించుకోడు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఎంతమంది దేవుడి కాడి మీదేసుకుంటున్నారు? దేవుని కాడి అనగా దేవుని చిత్తాన్ని జరిగించడం నెంబర్ 1. దేవుడి కాడి అనగా దేవుడు చెప్పినట్లు వినడం నెంబర్ 2. దేవుడి కాడి అనగా ఆయన సేవా పరిచర్లో పాలు పొందడం నెంబర్ 3. నెంబర్ 4, దేవుని కాడి అనగా దేవుని రాజ్య విస్తరణ కొరకు మన స్థితిగతులన్నీ త్యాగం చేయడం. ఎంతమంది పనులు చేస్తున్నారు? దేవుని కాడి ఎత్తుకొని వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేత బైబిల్ పట్టుకొని వస్తే అయిపోలే. చేత బైబిల్ పట్టుకొని వస్తే అయిపోలే. ఏం చేయాలా?
ఆయన కాడి ఎత్తుకొని వస్తే అప్పుడేం చేస్తాడట, నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడిని కాబట్టి నా కాడి నువ్వు ఎత్తుకున్నావు కాబట్టి నేను నీ కాడి నేను ఎత్తుకుంటా. హల్లెలూయా. పాపం అనే కాడి ఉంది చూసారా, భయంకరమైన శోధన అనే కాడి ఉంది చూసారా, నరకానికి వెళ్ళిపోయే ఈ భయంకరమైన పాపపు కాడిని ఆయన మీద వేసుకుంటాడు. అందుకే అన్నాడు, నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. ఎందుకు నమ్మి బాప్తిసం అయ్యా అంటే, నువ్వు ఆయన కాడి మోస్తే ఆయన నీ కాడి మోస్తాడు. ఈ రోజున ఒకసారి నువ్వు ఆలోచించావా, ఎప్పుడైనా ఏసే పని చేయడానికి సిద్ధపడ్డావా? ఈ పండగ పూట మీకు ముందే ఎందుకు సెమీ క్రిస్మస్ పెడుతున్నారో తెలుసా? దండం పెట్టి చెప్తాం, ఈ పండగ కన్నా పని చేయండి. తిన్న పప్పలు అరుగుతాయి, కొనుక్కున్న బట్టలకి ఒక గౌరవం. అర్థమవుతుందా మీకు? ఇన్ని వేల రూపాయలు ఇంత ఖర్చు పెట్టి ఎందుకయ్యా వచ్చేది మీ కాడికి అంటే, ఒకటి మీరు దేవుని పని చేస్తారని ఆశ. మీరు ఇంటింటికి వెళ్ళండి, దేవుని గురించి సువార్త చెప్పండి, అనేకుల దగ్గరకు వెళ్ళండి, యేసయ్యన ప్రేమను చూపించండి. దేవుడు కోరుకునేది అదే. మీరు అనేకుల దగ్గరికి వెళ్ళండి, దేవుని ప్రేమ ఏంటో తెలియచేయండి. అది ఆయన కాడి మొయ్యడం. ఆయన కాడి మొయ్యకుండా ఇక్కడ కూర్చుంటే దేవుడు ఎప్పుడూ నిన్ను బట్టి సంతోషించాడు. ఈ మాట చెప్పడానికి చాలా బాధగా ఉంది, కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన సంతోషించాలి అంటే ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని ఒకటే, ఏంటితో తెలుసా? దేవుని కాడి మోయడం ఇష్టపడాలి. ఎప్పుడైతే దేవుని కాడి మోస్తామో అప్పుడు దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ వందనాలు నాయన, మీకు లెక్కలేని స్తోత్రం. అందరం కూడా ప్రార్థన పూర్వకంగా కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నిజమేనైనా ఇంతవరకునైనా మీరు ఆకర్షించుకున్నది మొదలుకొని అయ్యా మీకు వందనాలు. అయ్యా మీరు మమ్మల్ని అయినా ఎంతగానో మీ వెలుగు మా మీద ప్రకాశించినప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా అయ్యా మీకు వందనాలు తండ్రి, మీకు లెక్కలేని స్తోత్రం. ఇంకా నీ పని చేయట్లేదు నాయన, నీ కాడి మేము మోయట్లేదు నాయన. ఆ పాపం అనే కాడిని తొలగించినప్పటికీ, నీ కుమారుడిగా నీ కుమార్తెగా మారినప్పటికీ అయ్యా నిజమైన క్రిస్మస్ ఆనందం మేము పొందలేకపోతున్నాం. మిమ్మల్ని హృదయపూర్వకముగా ఆరాధించలేకపోతున్నాం. అయ్యా దానికి కారణం సువార్త కాడి మోయకపోవటమే. ఈరోజు ఏ బిడ్డలతో అయితే మీరు మాట్లాడారో నేను నమ్ముతున్నా ఇది మీ చిత్తంలో ఉంది. అందుకే క్రైస్తవ బిడ్డలు మాత్రమే మీరు తీసుకొని వచ్చారు. వారితో ఈ భారాన్ని పంచుకోవడానికి అవకాశం మీరు ఇచ్చారు. ఇది నీ చిత్తం. అయ్యా ఈ స్థలపురంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డలు నీ కాడి మోయుదురుగాక. ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీ పని చేయుదురుగాక. ఎవరైతే ఈ రోజు నుండి నేను దేవుడి కాడి మోస్తానని తీర్మానం చేసుకుంటున్నారో మీ కుడి చేతిని మీ హృదయం మీద పెట్టుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇక నుండి నేను దేవుని పని చేస్తాను, ఖచ్చితంగా నేను దేవుని పని చేస్తాను. ఎవరైతే ఆశగా ఉన్నారో, యవనస్తులారా, వృద్ధులారా, పెద్దలారా, మీరు దేవుని పని చేయడానికి సిద్ధపడితే ఇదిగో మీ కుడి హస్తాన్ని మీ హృదయమే పెట్టుకోండి. ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్, మీకు వందనాలు. నిజమైన ఆయన నువ్వు ఇచ్చిన అద్భుతమైన అవకాశం, మీరు ఇచ్చిన అద్భుతమైన అవకాశం అయ్యా. దేవదూతలకు లేనంత ఆశీర్వాదం మీరు మాకు ఇచ్చారు అయ్యా. గొప్ప పనిని మాకు అప్పచెప్పారు అయ్యా. ఇక్కడున్నవారు కొంతమంది తీర్మానం చేసుకుంటున్నారు, ఇక్కడ నుండి నేను దేవుని పని చేస్తాను, ఆయన కాడి మోస్తాను. యోహాను వలె ఆ వెలుగు లోపలికి తీసుకొని వెళ్ళేవారిగా, వెలుగు ప్రకాశించేలాగా నేను ఒక సాక్షిగా బ్రతుకుతానని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారు దీవించబడుదురుగాక. వారు తీసుకున్న తీర్మానం స్థిరపరచబడునుగాక. వారిని ఉన్నతమైన స్థితికి నడిపించుదురుగాక. అయ్యా స్థానిక సేవకుని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ప్రయాసపడుతుండగా వారి ప్రయాసలో మీరు తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించమని. అలాగే ప్రభువా చక్కని మందిరాన్ని ప్రాంతానికి మీరు ఇచ్చారు అయ్యా. అనుదినం ఇక్కడ ప్రార్థన జరగాలి, అనుదినం ఇక్కడ నుండి నేను గొప్ప సువార్త అయ్యా ఈ యొక్క ప్రాంతానికి చేరాలి. ఈ ప్రాంతానికే కాదు అనేకమైన చోట్లకు చేరాలి. అట్టి కృప మీరు కలుగు చేదురుగాక. అలుపుడును అయోగ్యునైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నాను అయ్యా. మీకు లెక్కలేని స్తోత్రం నాయన. ఇది నన్ను కూడా బలపరిచారు, నీ వాక్యం చేత నన్ను కూడా స్థిరపరుస్తున్నారు. ఇంకా నీ కాడి బలముగా మేము మోయుదుముగాక. నాతో వచ్చిన దైవ సేవకులందరూ కూడా మేమందరము కూడా కలిసి కట్టుగా బలమైన సేవ చేయడానికి సహాయం దయచేయండి. మీ కాడి మోయటంలో మేము నిర్లక్ష్యంగా ఉండొద్దు నాయన అయ్యా. మీ కాడి మేము బలముగా మోసి అయ్యా యోహాను వలె అద్భుతమైన పరిచర్య చేయడానికి సహాయం దయచేయండి. యేసయ్య నామములో మీకు బతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన స్థానిక పాస్టర్ గారికి నిండు వందనాలు. ప్రైజ్ లార్డ్.